ఈరోజు మా గౌరవనీయులు రామగుండం సిపి గారి ఆదేశానుసారము మా డీసీపీ గారు ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల టౌన్లో బ్యాంకులు, అవి జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ రుణాలు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్, తర్వాత జ్యువెలరీ షాప్స్, లాడ్జ్ ఓనర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వస్తున్న కాలక్రమేణా జరుగుతున్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళ డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి బ్యాంకు దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు ప్లస్ సీసీ కెమెరాస్ మొత్తం, అంటే లోపలనే కాకుండా బయట కూడా రోడ్ కవర్ అయ్యేటట్టు రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం బయట కూడా సీసీ కెమెరాలు ఉండాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన బ్యాంక్ జ్యువెలరీ షాప్ వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వచ్చే వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడెంటిటీ ప్రూఫ్ అన్నీ తీసుకొని అవి చూడమని చెప్పినాము. తర్వాత దాంట్లో కూడా వాళ్ళ షాప్లో కరెక్ట్గా సీసీ కెమెరాలు 24/7 వర్క్ చేసేటట్టు చూసుకోమని చెప్పినాము. తర్వాత రోడ్డు ఇరువైపులా కూడా రోడ్ కవర్ అయ్యేటట్టు ఆ సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. లాడ్జ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో లాడ్జ్ ఓనర్స్ ఎవరికైతే కస్టమర్కు వితౌట్ ఐడెంటిఫికేషన్ కార్డు, అంటే ఆధార్ కార్డు కానీ ఇంకేదన్నా కానీ తీసుకోకుండా ఇస్తే మాత్రము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఒక 2 రోజులు 3 రోజులు ఉంటారో ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా సరి అయిన ఐడి ప్రూఫ్ చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏదో ఫోన్ నెంబర్ రాసిస్తారు. మా ఫోన్ నెంబర్ ఏంటంటే ఏదో రాస్తారు. వీళ్ళు ఈ లాడ్జ్లో ఉండే మేనేజర్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా కౌంటర్ మీద ఉన్నవాళ్ళు, రిసెప్షన్ మీద ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళు ఇచ్చిన నంబర్కి ఒకసారి డైల్ చేసి చూసుకుంటే అది మరి కరెక్టా కాదా అని తెలుస్తుంది. సో ఇలాంటి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు పాటించి అవి చేసినట్టయితే మనకు దొంగతనాలు అరికట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలన్నీ చేయడం జరిగింది. వాళ్లకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మాకు చెప్పడం జరిగింది. మా పెట్రోలింగ్, మా ఇన్స్పెక్టర్లు, మా ఎస్ఐలు, తర్వాత మా సిబ్బంది కూడా 24/7 పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా మా పెట్రోలింగ్ని ఇంకా పెంచుతాము. ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా చూసుకుంటాము. కానీ మాకు అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు అని అంటే దయచేసి పబ్లిక్ మరియు ఈ మా ప్రాంతంలో మా జ్యూరిడిక్షన్లో ఉన్న పెద్దలు అందరూ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ ఉంటే అది మాకు కొంచెం అనుమానితులు ఎవరైనా కనిపిస్తున్నారు అని అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసినారు. కాలేజ్ రోడ్లో ఒక దొంగతనం అయింది, ఒక సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ ఇంట్లో. సో జస్ట్ 3-4 డేస్లోనే మేము అది రికవరీ చేయడం జరిగింది. 37 తులాస్ గోల్డ్ అండ్ 1 కిలో సిల్వర్. సో ఓన్లీ సీసీ కెమెరానే అది మాకు హెల్ప్ చేయడం జరిగింది. అందుకే నేను అందరితోటి వేడుకునేది ఒకటి, దయచేసి కమ్యూనిటీ సీసీ కెమెరాల్లో భాగంగా మీరు మీ వాడకట్లో ఉన్న ఎంతమంది అయితే ఉంటారో మీ స్ట్రీట్లో వాళ్ళందరూ మీరే డబ్బులు పోగేసుకొని మీరే సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. సో మీ అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకోసారి దొంగతనాలు కలగకుండా దొంగతనాల ఫ్రీ మంచిర్యాల చేద్దామనేది మా ఆశయం. థ్యాంక్ యూ వెరీ మచ్.